ఫసల్ మీద కట్ చేసిండ్రు రైతులకు ఫసల్ బీమా రాలే ఆఖరికి వాళ్ళ పైసలు పైన ఏ రకంగా లేకుండా గడిచిన 7 సంవత్సరాల నుంచి అన్యాయంగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు చేసే కాంగ్రెస్ ప్రభుత్వం మీ అందరికి మీ దగ్గరికి వచ్చింది మీతో మాట్లాడడానికి వచ్చింది ఖచ్చితంగా మీరు ఆలోచించుకునే ఇప్పుడు వాళ్ళ లెక్క వ్యవసాయానికి పనికిరాని భూమికి రైతు భరోసా ఇచ్చేది లేదు. ఇంతకుముందు చెప్తున్నాను మిత్రులు వ్యవసాయానికి పెట్టుబడి కాబట్టి ఇవ్వాలి మొదలని చెప్పి ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. కానీ ఇప్పుడున్న పరిస్థితులు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులలో మేము గవర్నమెంట్కి వచ్చిన తర్వాత ఒకటి తర్వాత ఏదో అడిగి దాదాపు లోపల కూడా వచ్చింది ఎన్నికలు కూడా వచ్చి మొన్నటి అయిపోయింది కాబట్టి దీనికి పూర్తి టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఏదైతే విధి విధానాలు ఖరారు చేయకుండా ఇవ్వరాలని ఒక్కసారి ఒక్కదాంతో దాంట్లో బాగానే కమిటీ తిరుగుతారు కాబట్టి ఈ ఒక్క పంటకు మాత్రం ఇది ఆలస్యమైంది తప్పితే మిగతా అన్ని పంటలకు సరైన సమయంలో ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం ప్రజాప్రభుత్వం తీసుకుంటుంది. ఖచ్చితంగా మేము వాళ్ళ లెక్క టీవీలో రానియకుండా పేపర్లో రానియకుండా మీటింగ్లు పెట్టాయి. ఇవాళ టీవీలో పిలిచినాం పేపర్లో పిలిచినాం రైతులు అన్ని పార్టీలో పిలిచినాం అందరికీ చేస్తున్నాం. ప్రజలకు ఏది అవసరం అది చేస్తుంది కాంగ్రెస్ పార్టీ తప్పితే వేరే ఆలోచన మాకు లేదు. ఇక మిగిలితే పెద్దలందరూ మనకి ఒక 2 విషయాలు చెప్తారు. ఈ జిల్లాకు సంబంధించిన మటుకు పోడు వ్యవసాయం ఇంతకుముందు పెద్దలు తుమ్మనాశ్వరరావు చెప్పారు ఇక్కడ పానీలు ఉండే పానీల పేర్లు రెండు ఉంటాయి. అది వాస్తవం. దీనికి అప్పటి రాజశేఖర 2007లో కేంద్ర ప్రభుత్వం పానీలలో నోటిఫై ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు చొరవ తీసుకున్నప్పుడు మేము అందరం కలిసి అడుగుతారు చొరవ తీసుకొని అది ఏం చెప్పారంటే పానీలలో పేర్లు రాసే ఏర్పాటు చేసిండ్రు. పానీలలో పేర్లు వేస్తే ఎవరైతే కాస్ట్ చేసుకుంటే పానీలలో వాళ్ళ పేరు ఉన్నాయో వాళ్ళకు కూడా బ్యాంకు లోన్ ఇప్పించి ఏర్పడేసిన బ్యాంకు లోన్ ఇచ్చినప్పటి వరకు ఆ తర్వాత బంద్ అయింది బ్యాంకు లోన్. ఇటువంటి సమస్య ఖచ్చితంగా పరిష్కారం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆదివాసులు కావాలి, ఆదివాసులు ఏకత్రులు కావాలి, మాకు అందరూ కావాలి, ట్రైబల్స్ కావాలి, నాట్ ట్రైబల్స్ కాబట్టి ఈ సమస్యను కూడా సానుకూలంగా స్పందించి దాన్ని కూడా పరిష్కరించాల్సిన అవసరం ఉన్నది. దీంతోపాటు ఇక్కడ పోడుమూల సమస్య ఇంకోటి పోడుమూల సమస్య ఏంటంటే ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి 1,54,000 ఎకరాలకు ROFR ఇవ్వడం జరిగింది. ఇంకొక 5 లక్షల ఎకరాలు PO దగ్గర అన్ని రకాల వెరిఫికేషన్లు అయిపోయి ఉన్నాయి. ఈ లోపల కాంగ్రెస్ ప్రభుత్వం పోయింది. వీళ్ళు వచ్చిన తర్వాత ఇంతవరకు దాని అధిగతి లేదు. ఖచ్చితంగా దాన్ని మీరు అడ్రస్ చేయకుండా పోడుమూల సమస్య మీరు అడ్రస్ చేయకుండా ఇక్కడ ఆ సమస్య పరిష్కారం కాకుండా ఇక్కడ ఉన్న ఆదివాసులు కానీ చాలామంది ఎస్టీలకు ఇబ్బంది పడే పరిస్థితి ఉన్నది. సగం వ్యవసాయం దాని మీద ఆధారపడినది. ఇవాళ ఫారెస్టుల పరిస్థితి ఏంటంటే వాళ్ళు ఇదివరకు ఇచ్చిన సర్టిఫికేట్లు కాబట్టి కాల్ చేస్తారు, ఇక తెల్లగొడతారు. ఇక అన్నిటికన్నా అన్ని దారుణమైన పరిస్థితి అంటే 60 సంవత్సరాల నుంచి రోడ్డు ఉన్నదాడు బండ్ల పట్టినది నడిచింది కంకరేసిండ్రు పెట్టలేసిండ్రు. కానీ ఇవాళ ఇప్పుడు ఇవాళ బీటీ రోడ్ చేస్తారంటే ఫారెస్టులు వచ్చి అటు 5 కిలోమీటర్లు ఇదేంటంటే గవర్నమెంట్ ల్యాండ్ ఇటు 5 మధ్యలో కిలోమీటర్ మాత్రం అక్కడ తంగేటట్టు లేదు. వాళ్ళు వచ్చి ఫారెస్టులు ఇబ్బంది పెడతారు. ఈ జిల్లా అభివృద్ధి జరగాలంటే ఖచ్చితంగా ఫారెస్ట్ వాళ్ళతో కూర్చుని డిస్కస్ చేసి ఈ సమస్యకు పరిష్కారం చేయకుండా ఈ జిల్లా అభివృద్ధి జరగదు. ఈ మిగిలిన నీళ్ళ విషయానికి వస్తే చాలా సమస్యలు చెప్పడానికి ఇక్కడ పెద్దలు చాలామంది మళ్ళీ అవసరం వచ్చినప్పుడు ఖచ్చితంగా నీళ్ళ విషయం చెప్తాం. ఇక్కడ మా దగ్గర ప్రాజెక్ట్